మన పూర్వీకులు, మన యొక్క తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు చాలామంది కూడా మనకు కొన్ని చిట్కాలు చెప్తుండేవారండి. ఆ చిట్కాలు ఏమిటంటే, మనం కొన్నిసార్లు రొంపట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పేవారనమాట. మిరియాలేసుకొని, సొంటేసుకొని, పాలు తాగినప్పుడు ఆ రొంప ఒకవేళ మనకి నజ్జుని వాతాన గనుక వస్తుంటే గనక ఆ రొంప తగ్గిపోతదని చెప్పేవారు. నిజంగా అలా చేసినప్పుడు తగ్గుతది గూడా. ఎందుకంటే అది ప్రకృతి సంబంధమైన వైద్యం కాబట్టి, వాళ్ళు చెప్తుండేవారు. మనలో చాలామంది చేసి, మనము ఆ రొంపు నుంచి విడుదల పొందేవారం. రెండోది, మనకు సరిగ్గా తిన్నది అరగకపోయినా, సరిగ్గా డైజెషన్ కాకపోయినా, మన పెద్దోళ్ళంటారు, జీలకర్ర నీళ్ళు తాగు, అల్లం ముక్క తిను. ఇలా కొన్ని కొన్ని చెప్పినప్పుడు మనం చేసి వాటి నుంచి ఉపశమనం కూడా పొందుతాం. అది వాళ్ళకెలా తెలిసిందంటే అనుభవపూర్వకంగా. అంటే వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవపూర్వకంగా చెప్తున్నారనమాట. వాళ్ళు అనుభవించి, వాళ్ళు కూడా ఆ కడుపు నొప్పి నుంచి తగ్గించుకొని, రొంప నుంచి తగ్గించుకొని, మీరు కూడా చేయండి అని వాళ్ళు చెప్తారు కదండీ! ఇప్పుడంటే ప్రతి చోట హాస్పిటల్ ఉంది కానీ పూర్వంలో ఎక్కడున్నాయి హాస్పిటలు? ఇప్పుడు కూడా మనం అయి చేస్తున్నప్పుడు తగ్గుతూనే ఉన్నాయి. ఇదంతా ఏంటంటే అనుభవపూర్వకంగా చేసేవి. అలాగే మనం ముందున్న భక్తులు, మన ముందున్న పెద్దవారందరూ కూడా మన జీవితంలో కూడా కొన్ని అనుభవించుకుని మాటలు చెప్పారు. అనుభవించి. వాళ్ళ జీవితంలో అనుభవించి నేను కూడా నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి అని అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు చాలా ఉన్నాయండి. అవి మనము విని, మనం కూడా నేర్చుకుంటే మన స్థితి చాలా బాగుంటది. మనం ప్రతిదినం కూడా సంతోషంగా ఉంటాం. ప్రతిదినం ఆనందంగా ఉంటాం. ప్రతిరోజు కూడా మనము ముందుకు కొనసాగుతాం. చూడండి, ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు కొదువు కలుగున్నందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలుగునట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్నట్టు ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నట్టు ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటుకును, ఆకలి గొనుటుండుటకును, సమృద్ధి కలిగినటుకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చూడండి, నేను నేర్చుకున్నానని ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఏమన్నాడంటేనండి ఇక్కడ, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. అంటే నేను ఏ స్థితిలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా. ఇంకో మాట ఆయన చెప్పాడు కిందకు వచ్చేసరికి, దీనస్థితి అంటే లేని స్థితి. కొన్నిసార్లు తినటానికి అన్నం కూడా లేకపోవటం, సరైన గృహం లేకపోవటం. దీనస్థితిలో ఉండటం నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండటం కూడా ఎరుగుదును. అంటే పౌలు గారి జీవితంలో అంటే డబ్బును ఆయన చూశాడంట, చాలా డబ్బును చూశాడంట, చాలా ఉన్నత స్థితిని చూశాడంట, ఉన్నవాడిగా బ్రతికాడంట. కొన్నిసార్లు ఆ స్థితి ఆయనకి తెలుసంట. కొన్నిసార్లు బీదవాడుగా కూడా అయిపోయాడు. కొన్నిసార్లు తినటానికి ఆహారం కూడా ఆయనకి లేదంట. ఆ స్థితి కూడా ఆయనకి తెలుసంటండి. ఆ స్థితిలో కూడా నేనున్నాను. అయితే నేను ఇప్పుడు ఏం చేశానంటే, దేని స్థితిలో ఉండటం నేర్చుకుని ఉన్నాను, సంపన్న స్థితిలో ఉండటం నేర్చుకున్నాను. అంటే ఎప్పుడు ఎలాగుండాలో కూడా నేర్చుకున్నాను. కొంతమంది చూడండి, డబ్బున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. నాకేంట్రా డబ్బు ఉంది అంటారు. కొంతమంది కుటుంబం ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఆ కుటుంబం పోయిందనుకోండి, అతడు ఇంకా లేవలేడు పైకి, చాలా బలహీనమైపోతాడు. డబ్బు పోయిందనుకోండి, మరి తను ఒక సలీ జ్వరం వచ్చిన వాళ్ళలాగా అయిపోతాడు. మనం కూడా చాలాసార్లు అలాగైపోతాం. నేర్చుకోవాలంటండి ఇక్కడ పౌలు గారు నేర్చుకున్నారంట. ఏం నేర్చుకున్నారు? కొన్నిసార్లు ధనం ఉంది ఆయన దగ్గర, సమృద్ధిగా అన్నం ఉంది, చూశాడు, ఓకే అనుకున్నాడు. కొన్నిసార్లు అన్నం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి, చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు దాన్ని పరిశీలించాడు, అప్పుడు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఏ స్థితిలో అయినా సరే బ్రతకటం అనేది
తాను తాను ఎలా బ్రతకాలనేది నేర్చుకోవటం మొదలుపెట్టాడు. చూడండి, అడవిలో మృగాలు ఉంటాయి కదండి, అడవిలో మృగాలు ఉంటాయి. వాటికి ఎండాకాలం ఉడుకు కదండి, వర్షాకాలం వర్షం, శీతాకాలం చలి. ఈ 3 కాలాల్లో కూడా ఎలా బ్రతకాలో అవి ఆ అడవిలో పడి నేర్చుకుంటాయన్నమాట. ఎండాకాలంలో ఎక్కడుంటే మంచిది, వర్షాకాలంలో ఎక్కడుంటే మంచిది, శీతాకాలంలో ఎక్కడుంటే మంచిది, అనుభవపూర్వకంగా జంతువులు కూడా నేర్చుకుంటాయి. కానీ ఇవాళ మనిషి నేర్చుకోలేకపోతున్నాడు ఆ విధంగా. మనిషి అనుభవపూర్వకంగా నేర్చుకోలేనివాడిగా ఉన్నాడు. మనిషి ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, నేనెప్పుడు ఉన్నవాడిగా ఉండాలి, ఎప్పుడు డబ్బున్నవాడిగా ఉండాలి, ఎప్పుడు ఆస్తిపరుడుగా ఉండాలి, నాకే బాధలు ఉండకూడదు, నాకే కష్టాలు ఉండకూడదు అని చాలా మంది మనుషులు ఇదే విధంగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ ఆలోచన తప్పు కాదు గాని, మనము ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో బ్రతకటం కొరకు మనల్ని మనం మార్చుకోవాలండి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, మనము ఎండాకాలం వచ్చింది, ఏం చేస్తాం మనము ఎండాకాలం ఒక ఏసీ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి బ్రతుకుతాం. మంచి ఆలోచన, మనిషికి చాలా తెలివి ఉంది. వర్షాకాలం వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోయి బయటకు రాం, లేదా గొడుగులు పెట్టుకు తిరుగుతాం, తడవకుండా బ్రతుకుతాం. శీతాకాలం వచ్చింది, స్వెటర్లు వేసుకుని బతుకుతాం. అంటే 3 కాలాల్లో కూడా ఎలా బ్రతకాలో మనిషి నేర్చుకున్నాడు, మంచి ఆలోచనే. కానీ జీవితంలోకి వచ్చేసరికి డబ్బు ఉన్నప్పుడు ఓలాగా, డబ్బు లేనప్పుడు మరోలాగా, బంధువులు ఉన్నప్పుడు ఓలాగా, బంధువులు లేనప్పుడు మరొకలాగా, కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు లేనప్పుడు ఒకలాగా. మనిషి అన్ని స్థితుల్లోని తాను మార్చుకోలేక బ్రతకలేకపోతున్నాడు. ఈ దినాల్లో మీరు చూడండి, చాలా మంది కూడా అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా ముందుకెళ్తారు. కష్టాలు అధికమైపోయినప్పుడు, బాధలు అధికమైపోయినప్పుడు ఆ బాధలు తట్టుకోలేక మరి తాము చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు, ఉర్రేసుకుంటారు, గోదాట్లో దూకేస్తారు, రకరకాల హత్యలు తాము చేసుకుంటారు. ఎందుకంటే నేర్చుకోలేకపోయారు. ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నారు తప్ప, లేనప్పుడు ఎలా ఉండాలన్న మాట నేర్చుకోలేకపోయారు. సంతోషంగా ఎలా ఉండాలో మనిషి బ్రతకటం నేర్చుకున్నాడు తప్ప, బాధల్లో కూడా ఎలా బ్రతకాలో నేర్చుకోలేకపోయాడు మనిషి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పిల్లారా, మనము ఇలాగ ఆలోచిస్తుంటాం ఇప్పుడు కూడా. ఇంకొక 10 రోజులైతే, 4 రోజులైతే నా స్థితి ఎలా మారుతుంది, నేను ఒక గృహం కట్టుకుంటాను, లేకపోతే ఇలాగ ఒక కుమార్తె వివాహం చేసుకుంటాను, అప్పులు తీరిపోతాయి, ఇంకా నాకు ఏ బాధలు ఉండవు అని మనిషి ఎప్పుడు కూడా రేపుడు గురించి ఆలోచిస్తుంటాడు అన్నమాట. అప్పుడు కొన్ని సార్లు రివర్స్లో కూడా జరుగుతుందండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఒక నెల తర్వాత సమస్యలన్నీ తీరిపోతాయి, ఒక సంవత్సరం తర్వాత సమస్యలన్నీ తీరిపోతాయి అని మనం బ్రతుకుతుంటాం. కానీ విచిత్రం ఏంటంటే, అది రివర్స్ అవుతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత సమస్యలు తీరిపోవటం కాదు, సమస్యలు అధికమైపోతాయి కొన్నిసార్లు, బాధలు అధికమైపోతాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు అనుకుంటాం, ఇంకా ఈ దెబ్బతో నా కుటుంబం సెట్ అయిపోతే అందరం బాగుంటాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అంతకంటే ముందుటి స్థితి కంటే ప్రస్తుత స్థితి ఇంకా భయంకరంగా పాడైపోతుంటది. దీనంతటికి మనం ప్రిపేర్ అవ్వాలి, నేర్చుకోవాలండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో మనం బ్రతకడం కొరకు ప్రయత్నించాలి. శీతాకాలాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాం, వర్షాకాలాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాం, ఎండాకాలాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాం కదా. దానికి కొన్ని వస్తువులు వాడుతున్నాం, మనం జాగ్రత్త పడుతున్నాం మనం. అదేవిధంగా మన జీవితంలో, మన బ్రతుకులో కూడా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం మార్చుకోవాలి, మనం సర్ది చెప్పుకోవాలి. మనం అనుకున్నట్లు జరుగుతుంది అనుకోవటం మన అవివేకం అండి. మన శేలచారులో గీత గీసుకుంటాం, అలాగే జరగాలనుకుంటాం. ఒక రోడ్డు వేసుకుంటాం, ఇలాగే నడవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, ఆ రోడ్లో సమస్యలు వస్తాయి, అనుకున్న మార్గంలో మనం వెళ్ళలేము. అంత మాత్రాన మనం ఏమైపోకూడదు, బలహీనమైపోకూడదు. పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండుట నేర్చుకున్నాను అంటున్నాడు. నీవు నేర్చుకో, నేను నేర్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి. జీవితము ఎప్పుడు ఒకేలాగా ఉండదండి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. నువ్వు ఇవాళ సంతోషంగా ఉన్నావా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమపరచు, నీ సృష్టికర్తను ఆరాధించు, నేను పుట్టించిన దేవుడును ఆయన మహిమపరచు, ఆనందించు. కానీ ఎప్పుడు ఇలాగ ఆనందం ఉంటుంది, ఎప్పుడు ఇలాగే సంతోషం ఉంటుందని భ్రమలో నువ్వు బ్రతకు. ఏమో భవిష్యత్తులో భయంకరమైన స్థితులు రావచ్చేమో, ఆ స్థితులను ఎదుర్కొనే శక్తి కూడా నువ్వు ముందే పొందుకుని ఆ స్థితిలో ఉండటానికి కూడా నువ్వు ప్రిపేర్ అయిపోవాలి.
కదండి. మనకి ఇంకా శీతాకాలం రాంది ముందేం చేస్తాం, మనం దుప్పట్లు శుభ్రంగా వాష్ చేసుకుని, మడత పెట్టిన రెడీ పెట్టుకున్న స్వెటర్లు వాష్ చేసుకుని రెడీ పెట్టుకుంటాం శీతాకాలాన్ని ఎదుర్కోవడానికి. అలాగే భవిష్యత్తులో నీకు శ్రమలు రావచ్చేమో, కష్టాలు రావచ్చేమో, ఇబ్బందులు రావచ్చేమో, వాటిని ఎదుర్కోవడానికి కూడా నువ్వేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి నువ్వు లేవనుకో, సమస్యను ఎదుర్కోలేవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండట నేర్చుకున్నప్పుడు నిన్ను సాతానుగాడు ఏమీ చేయలేడు. నువ్వు అన్ని ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావు అనుకో, ఏమి లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నావు అనుకో, ఓరు బాబు వీడితో వేస్ట్ రా బాబు, వీడు ఇంకా వీడు ఎంత హింస పెట్టిన వీడు మాట విండు, ఇన్ని బాధలు పెట్టినా కూడా బాధపడట్లేదు వీడు, చింతించట్లేదు వీడు, సంతోషంగా ఉన్నాడు, ఇంక మనం ఏం చేస్తామని ఆ సాతానుగాడు కూడా నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఎవరిని మింగుదుమా అని గర్జించే సింహం వల్ల వాడు తిరుగుతున్నాడంట. నిన్ను బాధపరచాలి, నీ కుటుంబాన్ని బాధపరచాలి, నీ హృదయాన్ని బాధపరచాలని. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నువ్వు నేర్చుకున్నప్పుడు సాతానుగాడు నిన్నెవడు ఏం చేయలేడు, మనుషులు నిన్నెవరు ఏం చేయలేరు, ఎవ్వరు నిన్నేం చేయలేరు ఇంకా. కాబట్టి ఆ స్థితిలో నువ్వు నేర్చుకోవాలి. కొన్నిసార్లు బాధలు మనకి ఎక్కువ ఉంటాయి, ప్రస్తుతం సమస్యలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఏంటి నా బతుకు ఎలాగైపోయింది, ఏంటి నా జీవితం ఎలాగైపోయింది, నా జీవితం ఇంకా మారదా, నా బతుకు ఏమైపోయిందేమో, నా జీవితం అయిపోయిందేమో అని కూడా మనం కంగారు అయిపోతాం. అదే తింగరతనం అంటే. అలాగే ఎందుకుంటాం? బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతోషంగా ఉండి మరలా మారుతుంది. కష్టాలు ఎప్పుడు ఒకేసారి ఉండవు, బాధలు ఎప్పుడు ఒకేసారి ఉండవు, మారుతాయి. మారుస్తాడు నీ జీవితం, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. అది కిందగా ఆయన చెప్తున్నాడు ఏమంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మనం ఏమైనా చేయాలంటే మనం బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఏమైనా చేయాలి తప్ప మనం ఏమి చేయలేమండి. మనకి ఇవాళ జీతం వస్తుందనో, డబ్బు ఉందనో, బలం ఉందనో పొంగిపోవద్దు. నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతోషంగా ఉండు. నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతోషంగా సంతృప్తి కలిగి ఉండటం కొరకు నేర్చుకో. పౌలంతటి వాడు నేర్చుకున్నాడంట. పౌలంతటి వాడే నేర్చుకున్నాడంటే నువ్వు నేర్చుకోవద్దా? నేను నేర్చుకోవద్దా? ఇది ఎవరో మనకు చెప్పరు, దేవుడు నీకు చెప్తున్నాడు, నేర్చుకోమంటున్నాడు. మనం అమ్మమ్మలు, మన తాతమ్మలు, మన నానమ్మలు ఏం చెప్పారు? రొంపబడితే పాల్లోని సొంటు మిరియాలేసి తాగరా తగ్గుతుందని చెప్పారు. విన్నావా కదా? విన్నావు. కడుపుని పట్టుకుంటే లేకపోతే సరిగ్గా అరగకపోతే అల్లం ముక్క తినరా, జీలకాయలు తినరా చెప్పారా? తింటున్నాం కదా, జరుగుతున్నాయి కదా, తగ్గుతుంది కదా. అలాగే మన పూర్వీకుడైన మన ముందు తరములో ఉన్న పౌలు అనే భక్తుడు నేర్చుకున్నాడంట. అన్నీ ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నాడు, ఏమీ లేనప్పుడు అలాగే ఉన్నాడంట. ప్రపంచానికి మధ్యమైందండి, ఏంట్రా బాబు అన్నీ ఉన్నా ఇలాగా ఉంటున్నాడు వీడు, ఏమీ లేకపోయినా ఇలాగా ఉంటున్నాడు వీడని ప్రపంచం చూసి ఆశ్చర్యపోయిందంట. సాతానుగాడు పారిపోయాడు. ఇది నాన్న, నువ్వు ఏ శోధన అయితే అనుకుంటున్నావో అది శోధన ఏమి కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉంటూ నేర్చుకో. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఇంకేం చేయలేదు. సాతాను కూడా నిన్ను శోధించి పారిపోతాడు వెంకవాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? శోధించాడు కొంతకాలం. యేసుప్రభు లొంగలేదు. ఇంకా లాభం లేదురా బాబు అని వాడే వెళ్ళిపోయాడు. ఇంకా ఆ దినములు తీరిన తర్వాత వాడు వదిలిపోయాడంట. కాబట్టి మన జీవితంలో కూడా ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో ఉండటం నేర్చుకోండి. అది మనకెంతో ఆశీర్వాదం. మనకి ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనల్ని ఎవరు కూడా కాదపలేరు, మనల్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది నేర్చుకున్నప్పుడు నీ శరీరము, నీ ఆత్మీయ స్థితి, అన్ని స్థితులు బాగుంటాయండి. నీ భౌతిక స్థితి బాగుంటుంది, నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది, నీ యొక్క ఆశీర్వాదం బాగుంటుంది, నీ సంతోషాన్ని ఎద్దు నుండి ఎవడు తీలేడు ఇంకా, ఇది మనం నేర్చుకున్నప్పుడు. కాబట్టి ఈ మాటలు ప్రభునందు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా కన్న తండ్రి, మరి ఈ మాటలు నీ ప్రియబిడలు మేమందరం కూడా విని ఉన్నామునైనా. నిజమే ప్రభువా,
మా జీవితంలో మా బ్రతుకులు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలున్నా సరే వాటిలో కూడా సంతోషించగలిగిన మనస్సు మాకు దయచేయండి నా ప్రభు. ఆ బాధల్లో కూడా సంతోషంగా బ్రతకగల ప్రభువా కృపను మాకు అందించండి. అంటే జ్ఞానమును మాకు దయచేయండి. సంతోషములో కూడా ప్రభువా నిన్ను ఆరాధించడం, నిన్ను మహిమపరచడానికి కృప చూపించండి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నిన్ను ఆరాధించే కృపను మాకు అందించండి. పరిశుద్ధాత్మ దేవుడా సత్యం నుంచి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని నమ్ముచు మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. మీ సహోదరుడు దానియేలు. మరి ఈ వర్తమానం ద్వారా మీరు బలపడినట్లయితే దేవుని చిత్తం అయితే మీరు కూడా కొంతమందికి ఈ వర్తమానం షేర్ చేయండి. ప్రభు పరిచర్లో మీరు కూడా సహకారులుగా ఉండండి. అందరికీ వందనాలు.